భువికేలని రాక దూతాలి నిన్ను కొలువా పాపులా నీ ప్రియులు దివినేలు రాజా భువికేలని రాక దూతాలి నిన్ను కొలువా పాపులా నీ ప్రియులు దివినేలు రాజా పరలోకమున నీకు ధరలోకమున నాతో పరలోకమున నీకు ధరలోకమున నాతో మురిపాలు ముచ్చటలు సరితూగవేటితో దివినేలు రాజా భువికేలని రాక దూతాలి నిన్ను కొలువా పాపులా నీ ప్రియులు దివినేలు రాజా పలుమార్లు నిన్ను తలువా మనసాయనా దేవా పలుమార్లు నిన్ను తలువా మనసాయనా దేవా ప్రియమారను పిలువా పలికేవనా ప్రభువా దివినేలు రాజా భువికేలని రాక దూతాలి నిన్ను కొలువా పాపులా నీ ప్రియులు దివినేలు రాజా సిలువలో నీ మేలు బలియాయనా కొరకు సిలువలో నీ మేలు బలియాయనా కొరకు వెళ్ళలేని కరుణా కలనైనా మరువగలనా దివినేలు రాజా భువికేలని రాక దూతాలి నిన్ను కొలువా పాపులా నీ ప్రియులు దివినేలు రాజా. వందనాలండి అందరికి. వందనాలు సిస్టర్. సిస్టర్ను కూడా నేను హైదరాబాద్ లో చూసిన వాళ్ళు చర్చికి పోయినప్పుడు చిన్నపిల్లలప్పుడు ఒక 2 years అయింది. ఇప్పుడు గుర్తొచ్చినారు. చాలా చక్కని పాడిన మన సుధా సిస్టర్కి వందనాలు. ఇప్పుడు మన సిస్టర్ శాంతి యేసురాజు సిస్టర్ మనకు చక్కని వాక్యాన్ని అందిస్తుంది. మనం శ్రద్ధగా ఆలగించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. వందనాలు సిస్టర్. వందనాలు అక్క. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున చేరి వచ్చిన సహోదరులందరికీ ప్రేమ వందనాలు. నా పేరు శాంతి. ఇంతకుముందు ఒకసారి మీ మధ్య వాక్యం పంచుకోవడం జరిగింది 2024 November 20లో.
తిరిగి దేవుడు మళ్ళీ ఈ దినం మీ ముందర నన్ను నిలవబెట్టినందుకు దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఎస్ఆర్ సిస్టర్ గారికి అలాగే కెజే ఆంటీ గారికి మీ అందరికీ ప్రేమ వందనాలు. వాక్యం చూసుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము. మార్కు సువార్త 6వ అధ్యాయము 16 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 16 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అయితే హేరోదు విని, నేను తలగొట్టించిన యోహానే అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడని చెప్పెను. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హెరోదియాను పెళ్లి చేసుకొనినందున యోహాను, నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను. గనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. హెరోదియా అతని మీద పగపట్టి అతనిని చంపింపగోరెను గాని ఆమె చేత కాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. అయితే తగిన దినం ఒకటి వచ్చెను. ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించెను. అప్పుడు హేరోదియా కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచెను. గనుక రాజు, నీకిష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము, నేను నీకిచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పెను. మరియు నీవు నా రాజ్యములో సగము మట్టుకు ఏమి అడిగినను నీకిచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను. గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడుగగా ఆమె బాప్తిసం ఇచ్చు యోహాను తల అడుగుమనెను. ప్రభు సహార్థమై చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవగు మా ప్రియ ప్రభువ, మీ ఘనమైన నామంను బట్టి స్తోత్రాలు. చదువుబడిన లేఖనాల ద్వారా ఈ దినం మా అందరితో మీ నోటి మాటలను బయలుపరచండి నాన్న. ఈ మాటల ద్వారా మా జీవితాల్లో ఎన్నో విధాలుగా నాయన మేము మార్చబడుటకు, సరిచేయబడుటకు సహాయం చేయమని, నిలబడిన నీ దాసురాలను నన్ను మరుగుపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. చదవబడిన లేఖనాలలో మనకి కొంతమంది వ్యక్తులు కనపడుతున్నారు కదా. ఎవరు వాళ్ళు అని అంటే హేరోదు, హెరోదియా, యోహాను, హెరోదియా కూతురు. ఈ జీవితాల అందరి ద్వారా మనం ఈరోజు కొన్ని పాఠాలు నేర్చుకుందాము. అసలు ఈ హేరోదు ఎవరు అని మనం ఆలోచన చేస్తే అతను ఒక వ్యక్తి కాదు, కానీ ఈ హేరోదు అనే పేరు ఒక రాజవంశానికి చెందిన పలువురు రాజులకి ఈ హేరోదు అనే పేరు రాయబడుతుంది అనమాట. బైబిల్లో హేరోదు నలుగురుగా మనకి కనబడతారు. ఒక హేరోదు వచ్చి యేసుక్రీస్తు జనన కాలంలో పిల్లలందరినీ చంపేయాలి, మగపిల్లలందరినీ అని మనం చదువుతాం కదా. అక్కడ ఒక హేరోదు కనపడతాడు. తర్వాత యోహాను మరణం అంటే ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఈ కాలంలో. అలాగే యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసే కాలంలో, యేసు సేవ కాలంలో ఒక హేరోదుని మనం చూస్తాం. యాకోబుని హత్య చేస్తాడు ఒక హేరోదు, అక్కడ ఒక హేరోదుని మనం చూస్తాము. తర్వాత పౌలు విచారణలో కూడా ఒక హేరోదు మనకి కనబడతాడు. అయితే ఈ దినం మనము ఇక్కడ హేరోదు గురించి కొన్ని మాటలు ఆలోచన చేస్తే, ఈ హేరోదు ఏం చేస్తున్నాడంట, ఫిలిప్పు భార్యను పెళ్లి చేసుకొనినందున. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఫిలిప్పు భార్య. ఈ ఫిలిప్పు ఎవరు అని అంటే ఈ హేరోదుకి సొంత సహోదరుడే. ఒకసారి మనం లూకా సువార్త 3వ అధ్యాయం చదువుదాం. లూకా 3వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను, గమనిద్దాం. తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయాకు పొంతీ పిలాతు అధిపతిగాను, గలిలయాకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లూసానియా అధిపతిగాను అని మనం చదువుతున్నాం కదా. అక్కడ ఏమనుంది? తన తమ్ముడైన ఫిలిప్పు. ఈ హేరోదుకి ఫిలిప్ ఏమవుతాడు? తమ్ముడు. తన తమ్ముడు భార్యని ఇతను ఏం చేసుకున్నాడంట?
పెళ్లి చేసుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ మార్కు సువార్త 6వ అధ్యాయం 17వ వచనంలో పెళ్లి చేసుకొనెను అని ఉంది, కానీ ఇదే భాగము మత్తయి సువార్త 14వ అధ్యాయంలో కూడా మనకు కనబడుతుంది. అక్కడ 14వ అధ్యాయము 4వ వచనంలో ఏమని ఉందంటే, ఉంచుకొనుట న్యాయము కాదు అని యోహాను హెచ్చరిస్తాడనమాట ఈ హేరోదుని. ఏమని? ఉంచుకొనుట న్యాయము కాదు, నీ సహోదరుని భార్యను ఉంచుకొనుట న్యాయము కాదు అని, మరి ఒక చోటేమో చేర్చుకొనుట న్యాయము కాదు అని యోహాను హెచ్చరించినట్టుగా మనం చూస్తాం. అంటే వీళ్ళ దృష్టికి అది వివాహముగా కనబడుతున్నది, కానీ ఎవరికి? హేరోదుకి, హేరోదియాకి. అది చూసే ప్రజలందరి దృష్టికి అది ఎలాగుంది? వివాహం లాగా లేదు, కానీ ఉంచుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యాక్చువల్లీ ఎప్పుడు వివాహం చేసుకుంటారంటే భర్త చనిపోతే వివాహం చేసుకోవచ్చు. దేవుడు వివాహాన్ని పవిత్రంగా ఎంచాడు. ఒక పురుషుడు ఒక స్త్రీకి బంధంగా ఏర్పాటు చేయబడింది. ఒకవేళ ఒక పురుషుడు గాని స్త్రీ గాని మరణిస్తే రెండో వివాహాన్ని చేసుకోవచ్చు అని మనకి లేఖనం సెలవిస్తుంది. కానీ వీరు చేసుకున్న వివాహాన్ని యోహాను హెచ్చరిస్తున్నాడు అని అంటే ఇది వివాహము కాదు. ఒకసారి లేవీయుల గ్రంథము 18వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. లేవీయుల గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనం. అక్కడ ఏమనుందంటే, నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటకు, ఆమె సహోదరి మానాఛాదనమును తీయుటకు ఈమెను ఆమెతో పెళ్లి చేసి కొనకూడదు. ఏమనుంది? భార్య బ్రతికి ఉండగా తన సహోదరిని వివాహం చేసుకొనకూడదు, మానాఛాదనమును తీయకూడదు. అంటే వారి యొక్క పరువును తీయకూడదు అని మనం చూస్తూ ఉన్నాం కదా. అంటే భార్య బ్రతికి ఉండగా, భర్త బ్రతికి ఉండగా ఏం చేయకూడదు? వివాహము చేసుకొనకూడదు. తర్వాత అదే లేవీయుల గ్రంథంలోనే 20వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. లేవీయుల గ్రంథము 20వ అధ్యాయము 21వ వచనం. ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకొనని ఎడల అది హేయము. అది ఏమవుతుందంటే అది హేయము, అది అసహించుకోబడుతుంది. అంతేకాదు, కానీ రోమీలకు పత్రికలో 7వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును అని మనం చూస్తూ ఉన్నాం. వ్యభిచారిణి అనబడుతుంది. అంటే ఈ హేరోదియ మనకి ఎవరిలాగా కనబడుతుంది? ఒక వ్యభిచారిణి లాగా మనకి కనబడుతుంది. అయితే ఈ హేరోదియ చేసిన పని తప్పుగా మనకు కనబడుతుంది కదా. కేవలం ఇది దేనిని బట్టి? సొంత సహోదరుని భార్యని ఎలాగో చేసుకోగలిగాడు అంటే, తన హృదయంలో పాపం ఉంది, తన కన్నులతో నిబంధన చేసుకొనక కామారుత గలవాడై తన సహోదరుని భార్యని తను తెచ్చుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి రాజులు 11వ అధ్యాయము 1-2 వచనాల్లో ఏమనుంటుందంటే, సొలొమోను కామారుతు గలవాడై అనేకమైన స్త్రీలను ఉంచుకున్నాడని మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను ఏం చేశాడంట? కామాతురత గలవాడై అనేకమైన స్త్రీలను ఉంచుకున్నాడంట. అయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుందంటే, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. ఎంత జారత్వము ఈ లోకంలో ఉన్నదో మనం చూస్తూ ఉన్నాం కదా. తండ్రి భార్యను ఉంచుకున్నాడని, లేకుంటే అనేకమైన స్త్రీలని వివాహం చేసుకున్నారని చెప్పి, భర్త బ్రతికి ఉండగానే సొంత సహోదరుడే ఆయన తన భార్యని తీసుకొని వచ్చి పెళ్లి చేసుకున్నట్టుగా చూస్తున్నాం. ఈ హేరోదియ చేసిన ఈ తప్పు పని ఎవరు గద్దిస్తున్నారు ఇక్కడ అంటే యోహాను ఏమని గద్దిస్తాడు ఒకసారి చూద్దాం. అదే మనం చదువుకున్నాం కదా, ఇది న్యాయము కాదని గద్దించాడు. అయితే 18వ వచనంలో ఒకసారి చూద్దాం. మార్కు 6వ అధ్యాయం 18వ వచనంలో, ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. ఈ హేరోదు ఏం చేశాడంట? ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో వేసెను. ఈ యోహాను వీళ్ళిద్దరికి చెప్పిన మాట అది సత్యమైనదా అసత్యమైనదా? సత్యమైనదే. యోహాను ఎవరు? ఒక గొప్ప ప్రవక్త,
దేవుని గురించి ప్రకటించిన ప్రవక్తగా మనకు కనబడతాడు. ఒక గొప్ప వెలుగును గురించి ప్రకటించిన ప్రవక్తగా యోహాను మనం చూస్తూ ఉన్నాము. పరలోకమును గురించి ప్రకటించిన వాడుగా చూస్తూ ఉన్నాము. మారు మనసు పొందుడు అని ప్రకటించిన ఈ యోహాన్ని మనం చూస్తున్నాం కదా. ఇంత గొప్ప ప్రవక్త ఏ తప్పు చేయకపోయినా ప్రవక్తగా తాను గద్దించిన ఒక్క మాటను బట్టి ఈ హేరోదియ ఏం చేస్తుందంట, ఈ హేరోదియ నిమిత్తము ఈమెనే ఈ హేరోది ఏం చేశాడంట, ఆ యోహానుడు చెరసాలలో బంధించి ఉండెను. ఎవరిని, దేని నిమిత్తము? తన నిమిత్తము. అంటే ఇది తప్పు అని హెచ్చరించినందుకు వెంటనే ఏం చేస్తున్నారు, జైల్లో వాళ్ళకున్న అధికారాన్ని ఉపయోగించి చెరసాల్లో వేయడానికి వాళ్ళు పూనుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే మనము మొదటి రాజులు 11వ అధ్యాయం ఒకసారి చూద్దాం. మొదటి రాజులు 11వ అధ్యాయము 8వ వచనం తీసిన వాళ్ళు ఎవరైనా చదవండి. మొదటి రాజులు 11వ అధ్యాయము 8వ వచనం. తమ దేవతలకు ధూపం వేసి బలులను అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేశాను. 7వ వచనం కింద అతడు దేవతలకు బలిపీఠములు కట్టించెను. ఎవరితను అంటే సొలొమోను. తన భార్యల నిమిత్తము దేవతలు అనబడుతున్న ఈ లోక దేవతలకు, అంటే నిజమైన దేవునికి కాకుండా ఈ లోకంలో దేవతలు దేవుళ్ళని చెప్పబడుతున్న ఆ దేవతలకు బలిపీఠాన్ని కట్టిన సొలొమోనుని మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను కామాతురత గల వాడై అనేకమైన భార్యల్ని వివాహం చేసుకొనుట ద్వారా వేరే దేవతలకి మొక్కడానికి పూనుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ హేరోదియా తన సొంత సహోదరుని భార్యని తెచ్చుకొని చేసుకోవడం తప్పు. అలా చేయడం ద్వారా, ఆ పాపానికి అవకాశం ఇవ్వడం ద్వారా ఆమె నిమిత్తము ఒక గొప్ప ప్రవక్తను చెరసాలలో వేయవలసి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం కదా. మన నిమిత్తము ఎవరికి ఎలాంటి నష్టం కలుగుతుంది? హెరోదియా నిమిత్తము యోహానుకు నష్టం కలుగుతుంది కదా. ఇక్కడ సొలొమోను భార్యల నిమిత్తము సర్వోన్నతుడైన దేవునికి కట్టవలసిన బలిపీఠాలు లోక దేవతలకు కట్టబడుతున్నాయి. మన నిమిత్తము మన ప్రభువుకి మహిమ కలుగుతుందా, లేకుంటే మన నిమిత్తము సాతానుకు మహిమ కలుగుతుందా? వీరు చేస్తున్న ఈ క్రియల్లో వారి నిమిత్తము సాతాను ఆనందించేవాడిగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆదికాండము 27వ అధ్యాయము 41వ వచనంలో ఏమని ఉంటుందంటే, రిబ్కా ఏం చేస్తుందంటే యాకోబుకి మోసం చేసి అబద్ధాలు చెప్పి తన అన్న వేషాన్ని వేసి ఆశీర్వాదం కోసము పంపించినట్టుగా మనం చూస్తాం కదా ఏశావు దగ్గరికి. అయితే దేవుడు ఆల్రెడీ రిబ్కాకి ఏం చెప్తాడంటే, నేను ఆశీర్వదిస్తాను అని, చిన్నవాడిని ఆశీర్వదిస్తాను అని చెప్తాడు. రిబ్కా అది తన చేతుల్లోకి తీసుకొని వేట మాంసం తీసుకురమ్మని చెప్పినప్పుడు ఎక్కడ ఏశావుకు ఆశీర్వాదం దొరుకుతుందేమో అని తనలో తాను అనుకొని రిబ్కా తన కుమారుణ్ణి ప్రేరేపించి అక్కడికి పంపించినప్పుడు ఆశీర్వాదం యాకోబుకు కలుగుతుంది. దాన్ని బట్టి ఏశావు ఏం చేస్తాడంటే ఏశావు ఏం చేస్తాడంటే అతని మీద పగ పడతాడు. ఎవరి మీద? తన సొంత సహోదరుని మీద పగ పడతాడు. ఎవరి నిమిత్తము ఈ పగ కలిగింది తన కుమారుని కంటే? రిబ్కా వలనే. రిబ్కా వలన సొంత అన్నదమ్ములకి పగ కలుగుతుంది. సొలొమోను తెచ్చుకున్న భార్యల వలన వేరే దేవతలకి మొక్కబడుతున్నారు. మన నిమిత్తము దేవునికి మహిమ కలిగే రీతిగా ఉండాలి, కానీ సాతానికి మహిమ కలిగే రీతిగా మనం జీవించకూడదు. అయితే 2వ సమూయేలు 9వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని అంటే, యోనాతాను నిమిత్తము దావీదు మెఫీషబోతును పిలిచి ఆశీర్వదించిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. ఎవరి నిమిత్తం అంట? యోనాతాను నిమిత్తం ఏం కలిగింది? మెఫీషబోతుకు ఆశీర్వాదం కలిగింది. తండ్రిని బట్టి కుమారునికి ఇక్కడ ఆశీర్వాదం కలుగుతుంది. అయితే ఇంకొక మాట ఉంది, సొలొమోను ఇంత చెడ్డ కార్యాలు చేస్తాడు కదా. అయితే ఈ సొలొమోను చేసిన ఈ పనిని బట్టి, దేవతలకు బలిపీఠాన్ని కట్టిన రీతిని బట్టి
దేవుడు తన రాజ్యాన్ని తీసివేయాలని ఆలోచన చేస్తాడు. అయితే కేవలం దావీదు నిమిత్తం అంట ఒక గోత్రాన్ని సొలొమోనుకి ఇచ్చినట్టుగా చూస్తాం. ఎవరి నిమిత్తము? దావీదు నిమిత్తము. తాను చేసినది పాపమే కానీ తన తండ్రి అయిన దావీదు నిమిత్తము సొలొమోనికి ఒక గోత్రం దక్కింది. అయితే మన నిమిత్తము మన కుటుంబానికి కానీ లేకుంటే వేరే వాళ్ళకి కానీ ఏదైనా నష్టం తెచ్చిపెట్టే వారంగా ఉన్నామా? హెరోదియా తన నిమిత్తము తన భర్త చెరసాల్లో వేశాడు. మన నిమిత్తము మన ఇంటి వారికైనా సరే, మన నిమిత్తము దేవుని సేవకులకైనా దేవుని బిడ్డలకైనా నష్టం కలుగుతుందా? మనం ఇక్కడ ప్రశ్నించుకోవాలి. ఇంకొక మాట చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 18వ వచనం. ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. ఎక్కడ బంధించాడు? చెరసాలలో. చెరసాలలో ఎవరిని వేస్తారు? మామూలుగా తప్పు చేసిన వారిని చెరసాలలో వేస్తారు కదా. అయితే ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు బయట సంతోషంగా ఉన్నారు కానీ తప్పు చేయని యోహాను ఎక్కడ కనబడుతున్నాడు? చెరసాలలో బంధించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో కూడా తప్పు చేయని వాళ్ళందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఏ తప్పు చేయకుండా న్యాయంగా జీవించే వాళ్ళకి మాత్రం ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. బైబిల్లో కొంతమంది చెరసాలలో వేయబడ్డారు. ఏ ఏ కారణాల చేత వాళ్ళు చెరసాలలో వేయబడ్డారో ఒకసారి ఆలోచన చేద్దాము. ఇర్మియా 37వ అధ్యాయము 18వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఏ పాపము చేయకపోయినా సిద్కియా ఇర్మియాను చెరసాల్లో వేశాడంట. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? చెరసాల్లో వేయబడ్డానికి కారణం ఏ పాపం చేయకపోయినా చెరసాల్లో వేయబడినాడు. అయితే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 18వ వచనంలో అపోస్తులను బలత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో వాళ్ళని ఉంచారంట. ఇంకా ఒకసారి అపోస్తుల కార్యములు చదువుదాం. 8వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 3వ వచనం. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. సౌలు పౌలుగా మార్చబడక ముందు ఏం చేశాడంటే అందరినీ, దేవుని బిడ్డల్ని బాధ పెట్టిన వాడై ఏ కారణం లేకుండానే వారిని తీసుకొని వెళ్ళి చెరసాలలో వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తప్పు చేసిన ఈ సౌలు మాత్రం బయట కనబడుతూ ఉన్నాడు. ఎవరిలాగా? ఈ హేరోదు హేరోదియా ఎంత చక్కగా బయట ఉన్నారో వాళ్ళు చెరసాలలో వేయబడలేదు, కానీ అలాగే ఈ సౌలు కూడా బయట మనకి కనబడుతూ ఉన్నాడు. అంతేకాదు కానీ పేతురుని కూడా చెరసాలలో వేసినట్టుగా మనం అపోస్తుల కార్యంలో చూస్తాం కదా. 12వ అధ్యాయంలో యాకోబుని చంపించేసి పేతుర్ని చెరసాల్లో వేస్తారు. అయితే సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేయడం వల్ల పేతురు చెరసాలలో నుంచి ఆశ్చర్యరీతిగా విడిపించబడతాడు. పౌలు శీలలు కూడా చెరసాలలో వేయబడతారు. అయితే ఈ పౌలు ఎందరినైతే దేవుని నమ్మకం ముందు చెరసాల్లో వేశాడో, సౌలు పౌలుగా మారిన తర్వాత 2వ కొరింథీయులకు రాసిన పత్రిక చదువుదాం ఒకసారి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. 2వ కొరింథీయులకు 11వ అధ్యాయము 23వ వచనం. క్షమించండి. 1 కొరింథీయులకు 11వ అధ్యాయము రెఫరెన్స్ మిస్ అయిందండి. అక్కడ ఏమనుందంటే, అనేక పర్యాయముల చేత పౌలు చెరసాలలో వేయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నమ్ముకున్న ఈ పౌలు అనేక పర్యాయముల చేత జైల్లో అంటే చెరసాలలో వేయబడినాడు. ఏ తప్పు చేయకుండా ఎంతమంది చెరసాల్లో వేయబడినాడు కదా. ఏసేపు కూడా మనకి జ్ఞాపకమే. ఏసేపు తన ఒక పోతీఫరు భార్య ఏం చేస్తుందంటే, ఎవరు లేనప్పుడు పాపం చేయమని చెప్పి పిలుస్తుంది. ఆ పాపానికి ఒప్పకుండా ఉన్నప్పుడు తానే ఆ ఏసేపే తన మీదకి వచ్చినట్టుగా భర్తకు చెప్పి చెరసాల్లో వేసినట్టుగా మనం చూస్తున్నాం. ఏ పాపము చేయకపోయినా చెరసాలకి కొన్నిసార్లు అప్పగించబడవలసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే అయినప్పటికి కానీ చివరికి ఏది సత్యమో అనేది మనం తప్పకుండా గ్రహిస్తాము. ఆ చెరసాల్లో వేయబడినప్పుడు దేవుడు ఏది న్యాయమో ఆయన చూస్తున్నాడు కాబట్టి దానికే విలువ మనం చివరిగా చూడవచ్చు.
అయితే ఈ చెరసాలలో వేయబడిన ఈ యోహాను తర్వాత తనకి ఏ స్థితి ఎదురవుతుందంటే చూద్దాము. 6వ అధ్యాయం 19వ వచనము, మార్కు 6వ అధ్యాయము 19వ వచనము. హేరోదియ అతని మీద పగపట్టి అతనిని చంపింపగోరెను గాని ఆమె చేత గాకపోయెను. హెచ్చరించిన దాన్ని బట్టి చెరసాల్లో వేశారు. రెండవదిగా అంతటితో ఊరుకోవట్లేదు, కానీ ఏం చేస్తున్నారు? పగపట్టి చంపాలి అని అనుకున్నారు. ఎవరు పగపట్టారు? హెరోదియా. అసలు హేరోదుతో వచ్చి నీ సహోదరుని భార్యని చేర్చుకొనుట న్యాయము కాదు కదా అని హెచ్చరించినది హేరోదుని. హేరోదియాకి ఎందుకు ఇంత పగ కలుగుతుంది అంటే, ఇక్కడ హేరోదియా ఏదో తన సహోదరుని భార్యని చేత లాక్కొని రాబడలేదు, కానీ ఇష్టపూర్వకంగా ఫిలిప్పును వదిలేసి హేరోదు దగ్గరికి వచ్చింది కాబట్టే ఆ మాట తిను తీసుకోవడానికి ఇష్టం చూపట్లేదు. అందుకని ఏం చేస్తుందంటే పగ పడుతుంది. ఫస్ట్ కోపం వచ్చింది, ఆ కోపం కాస్త చెరసాలకు లాగింది. ఆ తర్వాత ఏం చేస్తున్నారు? పగ పడుతుంది. మన జీవితాల్లో మనం ఒక చిన్న పొరపాటు చేసినప్పుడు దేవుని బిడ్డలైనా లేదంటే దేవుని నమ్మి విశ్వాసంలో కొనసాగే వాళ్ళు మనల్ని హెచ్చరిస్తారు, ఇది తప్పు, ఇది సరి అయింది కాదు అని. అయితే మన స్పందన ఏ రీతిగా ఉండాలి? మన స్పందన వారికి ఎదురు తిరిగి వారిని ఏదో ఒకటి చేసేవారిగా ఉండాలనా, లేకపోతే దాన్ని సరిచేసుకునే వారంగా ఉండాలనా? మనం సరిచేసుకునే వారంగా ఉండాలా. మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో సత్యం చెప్తున్నప్పుడు వారికి స్థానం లేదు. వారిని మనం ఎంతో మంది కొరకు ప్రార్థన చేసాం, చెరసాల్లో వేయబడినారని వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేసి వచ్చాం కదా. వాళ్ళు ఏ పాపం చేయలేదు, దేవుని సువార్తని ప్రకటించారు అంతే. దేవుని సువార్తను ప్రకటించినందుకు చెరసాల్లో వేశారు. ఇంకా కొంతమంది వ్యక్తులు దేవుని కోసం నిలబడి కొంతమంది డిబేట్స్ లో పాల్గొంటున్నప్పుడు వారి జ్ఞానాన్ని వీరు తట్టుకోలేక, వారి సమాధానానికి వారికి ఇవ్వలేక వారిని శాశ్వతంగా ఈ లోకంలో నుంచే తీసేసినట్టుగా కూడా మనం రీసెంట్ గా కొంతమంది సేవకుల విషయంలో ఏ స్థితి వారికి కలగజేశారో కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ తీర్పు దినమున ఎవరి లెక్క వాళ్ళు అప్పచెప్పుకోవాల్సినదే. న్యాయమైన తీర్పు దేవుడు తీర్చువాడుగా మనకి ఉన్నాడు. ఏ తప్పు చేయకపోయినా అనవసరమైన వాటికి చెరసాల్లో వేయించడము, ఏ తప్పు చేయకపోయినా యోహాను మీద పగ పట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో ఎవరైనా సరే హెచ్చరించినప్పుడు మనం సరిచేసుకుందాం. మనల్ని సరిచేసే వాళ్ళు మన జీవితంలో ఉండుట మనకి అది ఎంతో శ్రేష్టం. అలాగూ వారు మనల్ని సరిచేసేటప్పుడు నిజమే కదా అని మనం అంగీకరించినాం అనుకోండి, ఆ తర్వాత మన స్టెప్ ఎలా ఉంటుందంటే దేవునికి మహిమార్థమై ఉంటుంది. లేదు, మేము తప్పు చేయలేదు, మేమే కరెక్ట్, మీరే మమ్మల్ని అనవసరమైన నిందలు మా మీద వేస్తున్నారని చెప్పి తిరిగి వాళ్ళ మీద పగ పెట్టుకునట ద్వారా ఎవరికి నష్టము అని అంటే మనకే నష్టము. ఈ హేరోదియా ఏం చేస్తుంది? పగ పెట్టుకుంటుంది. పగ ఏం చేస్తుంది? కలహమును రేపుతుంది కదా. మనకు తెలుసు ఈ హేరోదియా పగ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే తాను చేస్తున్న పనిని తప్పు అని ఒక ప్రవక్త హెచ్చరించినందుకు పగ వచ్చింది కదా. సౌలు కూడా దావీదు మీద పగ పెట్టుకుంటాడు కదా. ఎందుకు? సౌలు 1000 కొలది, దావీదు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని అన్నప్పుడు ఏం చేస్తాడు? అసూయ కలిగి, అసూయ చేత ఆనాటి నుంచి ఎప్పుడు అవకాశం వస్తే దావీదును చంపుదామా అని ఎన్ని ప్రయత్నాలు చేశాడో కదా. అసూయ చేత పగ సౌలు కలిగినట్టుగా చూస్తూ ఉన్నాము. అందుకే కీర్తనల్లో ఒక మాట చూద్దాం. కీర్తనలు 69వ అధ్యాయము, కీర్తనలు 69వ అధ్యాయము 4వ వచనం. కీర్తనలు 69వ అధ్యాయం 4వ వచనం. నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. దావీదు ఏమని రాస్తున్నాడు ఇక్కడ? నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు. ఎంత పగ వాళ్ళు పెట్టుకుంటున్నారంటే తల వెంట్రుకల కన్నా ఎక్కువ మంది తన మీద పగ పెట్టుకున్నట్టుగా చూస్తున్నాం. అందులో ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే ఈ సౌలుని కేవలం అసూయ చేత పగ పెట్టుకున్నట్టుగా చూస్తున్నాం. యేసేపుని తన తండ్రి ప్రేమించాడని చెప్పేసి తన సహోదరులు ఏం చేస్తారంటే తన తమ్ముడైన యేసేపు మీద పగ పెట్టి
యేసేపును అమ్మివేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మన జీవితంలో ఎవరి మీద మనం పగ పెట్టుకుంటున్నాం? దేవుడు పగ కలహమును రేపును అని చెప్తున్నాడు కదా, పగ తీర్చుకొనుట నా పని అని అంటున్నాడు. ఒకవేళ మనం తప్పు చేయలేదు, అయినా మన విషయంలో వాళ్ళు ఏదో ఒకటి మనల్ని బ్లేమ్ చేస్తూ ఉన్నాడు. మనం ఏం చేయలేదని చెప్పేసి మనం రిటర్న్ వాళ్ళకి వెళ్ళి ఎదురుపోకూడదు, కానీ పగ తీర్చుకొనుట నా పని అని దేవుడు అన్నాడని చెప్పేసి మనం ధైర్యంగా ఉండొచ్చు. కానీ మనం పగ పెట్టుకొని జయించాల్సినదంటూ అక్కడ ఏమీ లేదు. ఒకవేళ మనం తప్పు చేస్తున్నాము, అప్పుడు సరిచేయబడుతున్నాము అని అంటే దానికి మనం లోబడ్డము మేలు. కానీ ఇక్కడ మనం చదవబడిన ఈ లేఖనాల్లో యేసేపు అన్నలు కానీ, సౌలు కానీ, హెరోదియా కానీ వాళ్ళు పగ పెట్టుకోవడానికి ఏ కారణము లేదు. కానీ వాళ్ళే ఎలాంటి కారణం లేకుండగా వారు చేసిన తప్పును బట్టి, వారికి కలిగిన అసూయను బట్టి పగని పెట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత కింద వచనాల్లో మరికొంత ధ్యానం చేద్దాం. మార్కు 6వ అధ్యాయము. మార్కు 6వ అధ్యాయము 20వ వచనము. హెరోదియా అతని మీద పగపట్టి అతని చంపింపగోరను గాని ఆమె చేత గాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడు నాగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచూ వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. ఈ యోహాను జైల్లో చెరసాల్లో వేసిన తర్వాత అంట, ఈ హేరోదియా పగ పెట్టుకున్న తర్వాత అతన్ని చంపింపగోరెను, కానీ ఆమె చేత కాకపోయెను. ప్లాన్ చేసింది ఎలాగైనా మర్డర్ చేయాలని యోహానని, కానీ ఆమె చేత కాలేదు. ఎందుకు కాలేదు అనంటే ప్రజలందరూ యోహాను నిమిత్తమై యోహాను పక్షాన ఉన్నారని చెప్పేసి ఈ హేరోదియా భయపడతా ఉన్నారు. తర్వాత అంతేకాదు కానీ హేరోదు భయపడిన వాడే యోహాను మాటల్ని సంతోషంతో ఏం చేస్తున్నాడంట వింటున్నాడు. అంటే బహుశా చెరసాల్లో వేసిన తర్వాత హేరోదు యోహాను ప్రవక్తని బట్టి, యోహాను ప్రవర్తనను బట్టైనా, లేకుంటే యోహాను పక్షాన జనులు నిలిచిన రీతిని బట్టైనా కొంత అతను ఎంత గొప్పవాడో, అతను దేవుని పక్షాన ఉన్నవాడని గ్రహించి సంతోషంగా వింటున్నాడేమో. కానీ ఈమె ఏం చేస్తుందంట, పగపట్టి ఎలాగైనా సరే చంపాలని చూస్తుంది. ఆమె చేత కాలేదు. ఆమె చేత కాలేకపోయినందు మాత్రాన ఆమె అంతటితో మౌనంగా ఉండదు. మనం కూడా స్త్రీలమైన మనము కొన్నిసార్లు చాలా ప్లాన్స్ వేస్తాం కదా. అంటే కుటుంబంలో ఏదైనా మేలు కొరకైనా, లేకుంటే ఇంకేదైనా మనం సాధించడం కోసం, మనకు సొంత అవసరతను బట్టైనా కొన్ని ప్లాన్స్ మనం చేస్తాం. మనం స్ట్రైట్గా వెళ్ళి ఒక ప్లాన్ చేస్తున్నప్పుడు భర్త దగ్గర అది జరగకపోతే, అంటే దానికి ఆయన నో చెప్పితే ఇంకొక ప్లాన్ మనం వేస్తాం. ఇంకొక ప్లాన్ అది ఎన్ని రకాలుగా ఉంటుందంటే, సరైన రీతిని సరైన దానికోసం మనం ప్రేరేపిస్తే ఓకే, కానీ చెడ్డ దాని కొరకు మన లోపల ఉన్న ద్వేషాన్ని నెరవేర్చుకోవడం కోసం భర్తని ప్రేరేపిస్తే, మన ఇంటి పిల్లల్ని ప్రేరేపిస్తే ఎట్లా ఉంటుంది? అది ఎంత పాపానికి చోటు చేసుకుంటది కదా. ఈమె చేత కాకపోయినందుకు హేరోదు కూడా భయపడి ఇంకా చంపలేకపోయి ఆగిపోయాడు. కాబట్టి ఇప్పుడు హేరోదియా ఏం చేస్తుందంటే, ఏమి చేసి ఈ యోహానును నేను చంపించాలని ప్లాన్ చేస్తుంది. ఆమె ప్లాన్ అంతటితో అంతం అవ్వదు. తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తుంది. ఏం చేయాలని ఆలోచించి ఏం చేస్తుందంటే ఒకసారి చూద్దాం మనము. 22వ వచనము, అదే మార్కు సువార్తలో 6వ అధ్యాయం 22వ వచనంలో చదవనామా. అప్పుడు హేరోదియా కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచును. కనుక రాజు, నీకు ఇష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను. మరియు నీవు నా రాజ్యంలో సగం మట్టుకు ఏమి అడిగినను నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒప్పు పెట్టుకున్నాను. కనుక ఆమె వెళ్ళి నేనేది అడిగేదనని తన తల్లిని అడుగగా ఆమె బాప్తిసం ఇచ్చి యోహాను తల అడుగుమనేను. చదనాములు. చాలా ఆంటీ, థ్యాంక్స్ ఆంటీ. ఇక్కడ ఏమనుంది, ఈ హేరోదియా నాట్యమాడి హేరోదును సంతోషపరిచి ఈ కూతుర్ని ప్రేరేపించి తన ఆశని నెరవేర్చుకోవాలని తల్లి ఆశించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏం చేస్తుంది? ఫస్ట్ నాట్యమాడి తన తండ్రిని సంతోష పెడుతుంది. తండ్రి అందరిలో ఉన్నప్పుడు వెళ్ళి నాట్యమాడి ఒకవేళ తన
తన్ని సంతోష పెడితే, ఏ తండ్రి అయినా సంతోషపడినప్పుడు ఏం అడుగుతాడు పిల్లల్ని? ఏం కావాలమ్మా నీకు, ఏం చేయాలో చెప్పు అని అడుగుతాడు కదా. ఈ తల్లి కూడా ప్లాన్ చేసింది. ఏంటి ఆ ప్లాన్ అంటే, ఈమె వల్ల కాలేదు, ఇంక అంతటితో ఆగలేదు, ఆ పగ ఎక్కువైపోయి ఇప్పుడు బిడ్డని ఎంట్రీ చేస్తుంది ఎవరి జీవితంలోకి. బిడ్డని ఎంట్రీ చేసి ఏం చేస్తుందంటే నాట్యం చేపించి హెరోదు నృత్యం ఆడిచ్చింది. అసలు ఈ నృత్యము దేనికి సాదృశ్యంగా ఉంది? మన పిల్లలకి మనము డాన్సులు నేర్పిస్తున్నామా, లేకపోతే వాళ్ళకి విశ్వాసము సంబంధించిన మాటలు వాళ్ళకి మనం నేర్పిస్తున్నామా? ఈ ఈ యొక్క నృత్యాన్ని చూపించినప్పుడు ఈ హేరోదు ఏం చేస్తాడంటే సంతోషభరితుడై నీకేం కావాలి, ఆకర్షితుడై అందరి ముందర నీకేం కావాలని అడుగుతాడు. ఇప్పుడు ఎవరైనా అందరి ముందర నీకేం కావాలన్నప్పుడు పిల్లలు అడగంగానే ఏం చేయాలి? ఖచ్చితంగా తప్పని పరిస్థితులైనా పరువు పోగొట్టుకోవడం కోసమైనా ఏం చేస్తారు తండ్రులు? ఇస్తారు కదా. అయితే దానికి ప్రేరేపించినది ఎవరు? ఈ తల్లియే కదా. ఈ తల్లి నీకు ఇష్టమైనది ఏదైనా నా తండ్రి అడిగినప్పుడు ఇప్పుడు ఈ స్త్రీ ఏం చేస్తుందంటే, ఒకసారి ఇంకొక మాట చూద్దాం. ఇక్కడ నీకు ఇష్టమైనది ఏదైనా నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదన్నా నా చిన్నదానితో చెప్పాను. ఇక్కడ జ్ఞానము లేకుండగా ఒక తండ్రి తన కుమార్తెతో ప్రమాణం చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు ఆ కుమార్తె చిన్నది, అంతమందిలో ఏం అడుగుతుందో తెలియదు. ఒకవేళ అది ఇవ్వతగినదో ఇవ్వలేకపోనిదో. ఇప్పుడు చిన్నపిల్లలు మన దగ్గరకు వచ్చి నాన్న నాకు బైక్ కావాలి అంటే ఒక 5th క్లాస్ పిల్లోడు మనం బైక్ కొనిగలమా? కొనిలేం కదా. కానీ ముందుగానే ప్రామిస్ చేసి నీకు ఖచ్చితంగా నువ్వు ఏ అడిగినా నేను కొనిస్తానంటే అప్పుడు ఆ మాట మనం కొనియకపోయినా తప్పిన వారంగా పిల్లల దృష్టికి కనబడతాం కదా. కానీ జ్ఞానంగా మన నోటి మాటని మన బయటికి రాకమునిపే జ్ఞానంగా మనం వాటిని ఉపయోగించాలి. తండ్రి నీకు ఏం అడిగినా ఇస్తాను అని అంటున్నాడు కదా. యెఫ్తా ఏం చేస్తాడు? అమ్మోనీయులను అప్పగిస్తే అమ్మోనీయుల మీద విజయం కలిగితే నేను నా ఇంటి ద్వారము నుండి వచ్చినది ఏదో అది నీకు దహన బలిగా అర్పిస్తానని ముందుగానే ప్రమాణం చేస్తాడు. అయితే చివరికి తనకి ఎదురు ఎవరు వస్తారు? తనకు ఒక్కగానొక్క కుమార్తె ఎదురొస్తుంది. అలాంటి ప్రామిస్ చేయడం బట్టి కొన్నిసార్లు ఇష్టం లేని వాటిని సమర్పించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ హేరోదు అప్పుడప్పుడే యోహాను మాటలు విని కొంచెం కొంచెం సంతోషిస్తున్న సమయంలో ఈ హేరోదియా తన కుమార్తెకి ఒక ప్రామిస్ చేశాడు. అయితే ఇక్కడ ఈ కుమార్తె ఏం చేస్తుంది అంటే చూద్దాము. 24వ వచనం. గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడుగగా ఆమె బాప్తిసమిచ్చు యోహాను తల అడుగుమనను. పిల్లలు ఏదైనా ఎక్కువగా ఎవరిని ఆశ్రయిస్తారు? పిల్లలు తండ్రుల కన్నా ఎక్కువగా తల్లులనే ఆశ్రయిస్తారు కదా. ఏదైనా అది మంచైనా చెడైనా, తప్పు చేసినా తప్పు చేయకపోయినా ఫస్ట్ మదర్ని ఎక్కువగా ఆశ్రయిస్తారు. అయితే తన తల్లిని అడిగినప్పుడు తండ్రి కూడా ఆల్రెడీ ఒక మాట చెప్పాడు, రాజ్యంలో సగం మట్టుకైనా అడుగని అన్నాడు. ఈ చిన్నపిల్ల వచ్చి నాన్న దగ్గర నేను ఇలాగ నృత్యం చేస్తే నువ్వు ఏమైనా అడుగు అమ్మా నేను ఇస్తాను, రాజ్యంలో సగమైనా అడుగమ్మా ఇస్తానని అన్నాడమ్మా అని ఒక గొప్ప బహుమానాన్ని తన తండ్రి చూపిస్తుంటే తన తల్లి మాత్రం ఏం చేస్తుందంటే తన కోపాన్ని బట్టి పగను బట్టి తల అడగమని చెప్తా ఉంది. దేనికి ప్రేరేపిస్తుంది ఒక తల్లి పిల్లల్ని? కొన్నిసార్లు మనం కూడా పిల్లల్ని ప్రేరేపించే విషయంలో సరైన రీతిలో మనం ప్రేరేపించాలి. హెరోదియా హృదయంలో దేవుని వాక్యము లేదు. హెరోదియా దేవునికి భయపడుట లేదు. దేవుని ప్రవక్తగా వచ్చిన యోహానుకు కూడా భయపడుట లేదు. అలాంటి ఒక స్త్రీ తన కుమార్తెని ఒక పాపానికి ప్రేరేపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. సామెతలు 1వ అధ్యాయము 10వ వచనంలో ఏమనుందంటే, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. ఈ కుమార్తె అది తల అడగడము, ఒక ప్రవక్త తల అడగడం అనేది పాపం అని తనకు తెలుసో మనకు తెలియదు. కానీ చిన్నపిల్లకి ఏమి తెలీదు, తన తల్లి మాత్రం తల అడగమన్నప్పుడు పాపానికి ప్రేరేపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే పాపం ప్రేరేపించినప్పుడు మనం ఏం చేయాలంట? ఒప్పుకోకూడదు. తన తల్లి ప్రేరేపించిందని చెప్పి మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఉంటుంది. 2వ దినవృత్తాంతంలో 36వ అధ్యాయం 22వ వచనంలో ఏమనుందంటే, కోరేషు ప్రేరేపింపబడిన వాడై యెహోవా మందిరమును కట్టుటకు జనులను
ప్రకటన చేశాడని మనం చూస్తా ఉన్నాం. కోరేషు దేవుని బట్టి ప్రేరేపించి మందిరాన్ని కట్టడానికి జనుల్ని ఏం చేశాడంటే ప్రేరేపించాడు. అది సరి అయిన ప్రేరేపణ. అంతేకాదు కానీ న్యాయాధిపతులు గ్రంథంలో 14వ అధ్యాయం 5-6 వచనాలు ఏమనుందంటే, సంసోను దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడిన వాడే కొదమ సింహమును చీల్చెను. అంతేకాదు కానీ నిర్గమకాండము 35వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారము కొరకు ప్రేరేపించబడిన వారే యెహోవాకు సమర్పణలు తీసుకొని వచ్చారని చూస్తున్నాం. ఈ ప్రేరేపణలన్నీ ఎలా కనబడుతున్నాయి మనకి? మంచి వాటికి పూనుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం కదా. అయితే ఒక తల్లి వల్ల కుమార్తె ప్రేరేపించబడినది పాపాన్ని తీసుకొని వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లల్ని చక్కగా మనం పెంచాలి, సరైన రీతిగా పెంచాలి. ఒకసారి కీర్తనలు 8వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. కీర్తనలు 8వ అధ్యాయము 2వ వచనం. అక్కడ ఏమనుందంటే, శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పి వేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఇక్కడంట పిల్లల యొక్క స్తుతుల మూలంగా, చంటి పిల్లల యొక్క స్తుతుల మూలముగా దేవుడు ఒక దుర్గాన్ని స్థాపించాడు. దేన్ని మాన్పివేయుటకై అంట? శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై. అయితే ఈ స్త్రీ ఏం చేస్తుంది? దేవుడు అది ఆశిస్తుంటే పిల్లల విషయంలో ఈ స్త్రీ తన పిల్లనే ప్రేరేపించి పాపాన్ని తీసుకొని వస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. పగ, శత్రువులను నాశనం చేయాలని స్తుతుల మూలంగా దేవుడు ఆశిస్తుంటే అదే పిల్లల చేత ఒక గొప్ప ప్రవక్త తలని అడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఏమని ఉంటుందంటే, తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో వాటినే కుమారుడు అలాగే చేయును కదా, తండ్రి చేసే వాటినే చేస్తాడు కదా. అయితే తల్లి ఏం అడగమంటే ఈ కుమార్తె కూడా ఏం చేస్తుంది? అది అడుగుతుంది. మనల్ని చూసి మన పిల్లలు ప్రవర్తించే రీతి ఉంటుంది కాబట్టి ముందు మన ప్రవర్తన సరిగా ఉండాలి. యెహెజ్కేలు 16వ అధ్యాయము 44వ వచనంలో ఏమనుందంటే, సామెతలు చెప్పువారు తల్లి ఎట్టిదో బిడ్డయ్య కూడా అట్టిదే అని నిన్ను గూర్చి అందురు. మన పిల్లలు ఏదైనా చేసినప్పుడు మనలో ఉన్న చెడ్డ లక్షణాలు వాళ్ళలో కనబడితే ఏం చేస్తారంటే, ఏం తక్కువ కాదు, తల్లికి మించినదే బిడ్డ అని సాధారణంగా కొన్ని పదాలు ఉపయోగిస్తారు కదా ఎక్కడైనా ఏదైనా మాట్లాడినప్పుడు. మనల్ని గురించి తల్లి ఎట్టిదో బిడ్డయు కూడా అట్టిదే అని అన్నప్పుడు మనం మంచివారం అయితే బిడ్డ కూడా అట్టి రీతిగానే ప్రవర్తిస్తుంది. మనం చెడ్డవారమై చెడ్డవాటికి ప్రేరేపిస్తే బిడ్డలు కూడా దానికే ప్రేరేపించబడిన వారుగా ఉంటారు. పిల్లల్ని సరైన వాటికి మనం ప్రేరేపించాలి, చక్కని మంచి వాటి కొరకే మనం ప్రేరేపించాలి. మనం పిల్లలకి వాక్యాన్ని నేర్పించాలి, వాక్యం అందించాలి. వారి హృదయంలో వాక్యాన్ని నాటాలంటే ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది. ముందు ఆ వాక్యం అంట మన హృదయంలో ఉంచుకోవాలి. మన హృదయంలో ఉన్నప్పుడే పిల్లలకి మనం వాటిని నేర్పించగలం, లేకపోతే వాటిని మనం నేర్పించలేం. సరైన వాటిని నేర్పించాలని మనం ఇక్కడ హెచ్చరించబడుతున్నాం కదా. చిన్నప్పుడు ఎక్కువగా పల్లెటూరులో మనం ఇది చూస్తాము. అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటున్న పిల్లలు పల్లెటూరులలో బూతు మాటలు ఊత పదాలు లాగా ఉంటాయి అన్నమాట. ఏదన్నా పిల్లలు నోరు జారి ఏదైనా ఊత పదాల లాగా మాట్లాడితే, అబ్బబ్బబ్బ మా కన్న తండ్రి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఎంత బాగా మాట్లాడుతున్నాడు అని సంతోషంగా పెద్దలు అనుకుంటారు కదా. ఇప్పుడు చిన్నవాడు చిన్న సమయంలో నోరు తెరిచి మాట్లాడినా అది భూత పదమైన, మా పిల్లోడు ఎంత బాగా మాట్లాడుతున్నాడమ్మా, ఎంత బాగా హెచ్చరిస్తున్నాడమ్మా అని నవ్వుతారు కదా. అదే పిల్లవాడు పెద్దగైన తర్వాత అదే మాట మాట్లాడితే అప్పుడు మనం దాన్ని అంగీకరిస్తామా? అంగీకరించలేం కదా. అయితే ఆ పిల్లవాడికి వచ్చే ప్రశ్న ఏంటంటే, నేను చిన్నప్పుడు ఇది అన్నప్పుడు ఎవరు ఏమనలేదు, నేను పెద్దవాడైనప్పుడు అంటుంటే ఇప్పుడు ఎందుకు నన్ను తిడుతున్నారు అనే ప్రశ్న వాళ్ళలో వస్తుంది కదా. అందుకే మన దేవుడు ఏమంటున్నాడు, బాలును నడవలసిన త్రోవను వానికి నేర్పుము, అప్పుడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. చిన్న వయసులోనే పిల్లలకి సరైన వాటిని మనం నేర్పించాలి. సరైన వాటిని నేర్పించాలంటే ముందు మనము అవి నేర్చుకొని ఉండాలి. అంతేకాదు కానీ పిల్లల్ని పెంచుటలో హన్నాని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, హన్నా ఏం చేసింది? గర్భంలో బిడ్డ రూపింపబడక మునుపు నుంచే ప్రార్థన చేస్తుంది. బిడ్డ ఇంకా కడుపులో ఉన్నప్పుడే ప్రార్థన చేస్తుంది. ఆ తర్వాత పాలు మాన్పించిన వెంటనే సమూయేలు అంట షీలోహు మందిరంలో
యెహోవాకు మ్రొక్కెను అని మనకు కనబడుతుంది. పాలు మానిపిన వెంటనే ఒక పిల్లవాడు దేవునికి మ్రొక్కగలుగుతున్నాడు అంటే ఆ తల్లి ఎప్పటి నుంచి నేర్పిస్తా ఉంటే ఆ పిల్లవాడు మ్రొక్కగలుగుతాడు కదా. తర్వాత మెఫీబోషేత్ అంట చిన్నవాడుగా 5 ఏండ్లుగా ఉన్నప్పుడు తన దాది ఎత్తుకొని ఉరుకుతా ఉంటే పరిగెత్తుతా ఉంటే కింద పడి కుంటివాడు అవుతాడంట మెఫీషబోతు. ఆ మెఫీషబోతు కింద పడి కుంటివాడు అవడానికి కారణం ఏంటి? తన దాది పరిగెత్తుతుంటే పడిపోయాడు. మన పిల్లల్ని భౌతికంగా అయినా కానీ ఆధ్యాత్మికంగా అయినా కానీ పెంచే విషయం బాధ్యత ఎవరిది అని అంటే మనదే. భౌతికంగా సరిగ్గా పెంచక ఏదైనా పొరపాటు జరిగినా జీవితాంతం ఆ బిడ్డలు బాధపడవలసిన వాళ్ళే. తన దాది పరిగెత్తుట చేత మెఫీషబోతు కింద పడ్డాడు కదా, కుంటివాడయ్యాడు. మెఫీషబోతు ఏ తప్పు చేయలేదు, కానీ ఇంకొకరి చేత కుంటివాడిగా చేయవలసి వచ్చింది కదా. అలాగే మనము కూడా మన పిల్లల్ని అన్ని రకాలుగా, ఈ హన్న ఆధ్యాత్మికంగా ఎంత చక్కగా పెంచిందో మనం చూస్తూ ఉన్నాం. అలాగే భౌతికంగా దేవుని సన్నిధిలో ఎలాగో పరిచర్య చేయాలో కూడా ఎట్టి రీతిగా పెంచిందో కూడా మనం చూస్తూ ఉన్నాం. మెఫీషబోతు విషయంలో భౌతికంగా ఏం జరిగింది? కుంటివాడిగా అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనా దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి దావీదు చేత మళ్ళీ మెఫీషబోతును దీవిస్తాడు. అయితే ఏలి కూడా యాజకుడుగా మనకు కనబడుతున్నాడు కదా. ఏలి యాజకుడు, కానీ తన కుమార్తెల విషయంలో ఏం చేస్తాడు? అడ్డగించలేదు. తను తప్పు చేస్తున్నప్పుడు అడ్డగించలేదు. మన పిల్లల్ని తప్పు చేస్తున్నప్పుడు అడ్డగించాలి, కానీ మనమే మన పిల్లల్ని చెడ్డవాటికి ప్రేరేపించకూడదు. తర్వాత కొన్ని వచనాలు ఇంకా ఆలోచన చేద్దాం. మార్కు 6వ అధ్యాయము. మార్కు 6వ అధ్యాయము 26వ వచనం. రాజు బహుగా దుఃఖపడేను గాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తము తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తము ఆమెకు ఇయ్యను అన్న నొల్లకపోయాను. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బౌంటాతును పంపెను. వాడు వెళ్ళి చెరసాలలో అతని తలగొట్టి పల్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆ చిన్నది తన తల్లికి ఇచ్చెను. ఏం జరిగింది? తండ్రి బాధపడ్డాడు. ఆ ఒట్టు పెట్టుకున్నట చేత ఏమి చేయలేక, ఇంకా ప్రామిస్ చేసిన తర్వాత తిరిగి తీసుకోలేడు కదా. ఆ ఒట్టు పెట్టుకున్నట చేతనే ఆ నోటి మాటనే తనను బాధ పెడుతుంది. యెఫ్తా కూడా తన నోటి మాట ఏం చేసింది? బాధపరిచింది. మన నోటి మాటను బట్టి మన యొక్క దినాల్లో, మన యొక్క రోజుల్లో మనకు అది బాధ కలిగించకూడదు. ఈ మాటలు ఎంతో పదునైనవి. ఇవి ఒట్టు పెట్టుకున్నట కాదు, కానీ అవునంటే అవును, కాదంటే కాదు. అయితే మన దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీరు ఏం అడిగినానో నేను ఇస్తానన్నాడు. అంతేకాదు, కానీ దేవుని చిత్తానుసారముగా అడిగినప్పుడు మనం పొందుకుంటామని ఉన్నాం. అంతేకాని ఏది పడితే అది మనం పొందుకోము. దేవుని చిత్తానుసారముగా ఆయన నామమును అడిగితేనే మనం పొందుకుంటాం. ఆ ప్రామిస్ అనేది అలాగుండాలన్నమాట. వీరి యొక్క ప్రామిస్ వీరిని బాధ పెట్టింది. మన మాటలు ఎన్నడూ కూడా బాధ పెట్టకుండా ఉండాలంటే వాటిని జాగ్రత్తగా మనం వాడాలి. అయితే ఈ హేరోదు చివరికి ఏం చేశాడంటే, తన కుమార్తెను బట్టి, తనను బట్టి, తన భార్యను బట్టి మొత్తానికి చెరసాలలో వేసిన ఈ యోహానును తలను మాత్రం కొట్టించాడు. అయితే ఇంకొక మాట ఉంటుంది లూకా 3వ అధ్యాయంలో. తర్వాత మీరు ధ్యానించండి, సమయం అయిపోతుంది. లూకా 3వ అధ్యాయంలో 1 నుంచి కొన్ని వచనాల్లో ఏమని ఉందంటే, మధ్యలో యేసుక్రీస్తు ప్రభు గలిలయ ప్రాంతం అంతట్లో చేస్తున్న కార్యాలను బట్టి అందరూ ఈ వ్యక్తి ఏలియా, ఈ వ్యక్తి ప్రవక్త అని అంటున్నప్పుడు ఈ హేరోది ఏమంటాడంటే, ఇతను తలగొట్టించిన యోహానేమో అని కలవరపడతాడు అనమాట. ఎవరు? హేరోదు. యేసుక్రీస్తు ప్రభువుని చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుగా హేరోదు గుర్తించట్లేదు, కానీ యోహానేమో, నేను చంపించిన యోహాను తిరిగి వచ్చాడేమో అని చెప్పి కలవరపడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే హేరోదు యోహానుని చంపించాడే, కానీ తన అంతరంగం ఏం చేస్తుంది? పశ్చాత్తాపానికి గురి కాలేదు, కానీ భయాన్ని కలగచేస్తుంది. పాపం చేసినప్పుడు మనలో శాంతి ఉండదు. ఈ హేరోదు కూడా మనసులో భయము, అలాగే అపరాధ భావం ఇంకను కలిగి ఉన్నాడు. అందువల్లనే యేసుక్రీస్తు ప్రభువుని చూసినప్పుడు యోహాను తిరిగి లేచాడేమో అని భయపడతాడు. అంతేకాదు, కానీ ఈ యోహానుని తలగొట్టించాడు, కానీ దేవుని సేవ అంతటితో ఆగలేదు కదా. ఆ తర్వాత మరింతగా విస్తరించినట్టుగా మనం చూస్తాం. ఈ లోకంలో కూడా దేవుని బిడ్డల్ని అనేక చోట్ల అసూయ చేత,
లేదంటే మరి ఒక కారణం చేత చంపించేస్తున్నారు, కానీ దేవుని పని ఆగదు. కానీ దేవుని ప్రజల్ని చంపేసిన దేవుని పని ఆగదు. అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అలా అన్యాయంగా హింసించబడే వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఈ యోహాను సత్యం కోసం ప్రాణం ఇచ్చాడు. ఈ హేరోదేమో పరువు కోసం పాపం చేస్తాడు. సత్యాన్ని విన్నాడు, అంటే కొన్ని రోజులు యోహాను మాటలు విన్నాడు కదా, విన్నాడే కానీ అంగీకరించలేదు. పరిస్థితులను బట్టి మనం ఎప్పుడు కూడా సత్యాన్ని తృణీకరించకూడదు. ఈ యొక్క ఆకర్షణ చేత తన యొక్క బిడ్డకి ప్రేరేపించబడిన వాడే సత్యాన్ని నుంచి తొలగించబడి యోహానుని చెరసాల్లో వేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇన్ని కారణాల చేత హేరోదు చిక్కబడి తన యొక్క భార్య స్థితి అలాగే ఉన్నది, తన బిడ్డ స్థితి కూడా అలాగే ఉన్నది. ఓవరాల్ గా ఈ ముగ్గురు కూడా పాపానికి ఎంత అవకాశం ఇచ్చినట్టుగా చూస్తా ఉన్నాం కదా. నా కుమారుడా, పాపం నేను ప్రేరేపింపగా ఒక్కొక్క గద్దింపుకు లోబడుమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కానీ మనం ఎవరికి లోబడుతున్నాము? గద్దింపుకు లోబడుతున్నామా? పాపానికి అవకాశం ఇవ్వకోకుండా మనం జీవిస్తా ఉన్నామా? అయితే దేవుడు స్త్రీలమైన మనకు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడంటే 1 తిమోతి 5వ అధ్యాయము 14వ వచనము. స్త్రీలమైన మనకు దేవుడు ఆజ్ఞాపిస్తున్న మాట 1 తిమోతి 5వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలనని కోరుచున్నాను. ఇక్కడ ఏమనుందంట, యవన స్త్రీలు చక్కగా వివాహం చేసుకొని పిల్లల్ని కని గృహ పరిపాలన జరిగించుచు, చక్కగా గృహ పరిపాలన చేస్తూ ఎక్కడ కూడా నిందించడానికి సాతానికి విరోధికి మనం అవకాశం ఇవ్వకూడదని ఇక్కడ కోరుతున్నట్టుగా చూస్తా ఉన్నాం. మనం వివాహం చేసుకున్న మనము మన ఇంటిలో భర్త దగ్గర ఎలాంటి ప్రవర్తన జీవితంను మనం జీవిస్తున్నాము, పిల్లల విషయంలో ఎలాంటి ప్రవర్తన మనం కలిగి ఉన్నాము, నిందించడానికి ఎక్కడ కూడా సాతానికి అవకాశం ఇస్తున్నామా? ఈ కుటుంబం అంతా సాతానికి అవకాశం ఇచ్చారు. మరి మన కుటుంబాల్లో సాతానికి మనం అవకాశం ఇచ్చిన ఎడల అది దేవుడు దాన్ని సరైనదిగా చూడడు కదా. అయితే మనము ఎట్టి రీతిగా ఉండాలి? పాపానికి అవకాశం ఇవ్వకూడదు. 1 పేతురు 2వ అధ్యాయము 16వ వచనంలో ఏమనుందంటే చదువుదాము. 1 పేతురు 2వ అధ్యాయము 16వ వచనం. స్వతంత్రులయ్యండి, చదవనములు. స్వతంత్రులయ్యండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండి అందరినీ సన్మానించండి. చాలా అంటే స్వతంత్రులై ఉండి దుష్టత్వాన్ని కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక. దేవుడు మనకి ఎంతో స్వాతంత్రాన్ని ఇచ్చాడు. దేవుని సృష్టిలో మనం ఒక భాగం కదా. సృష్టిలో మనం ఒక భాగమైన దేవుడు తన స్వహస్తాలతో మనల్ని చేసుకొని, అన్నిటినీ నోటి ద్వారా కలగచేసినను మనల్ని తన స్వహస్తంతో చేసుకొని ఎంతో స్వాతంత్రాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. మనల్లాగా కట్టిపెట్టి కూర్చో అంటే కూర్చో, లే అంటే లేయి అన్నట్టుగా దేవుడు మనల్ని లోకంలో పెట్టలేదు. తన యొక్క ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో మనం కూడా అలాంటి లక్షణాలు కలిగి ఉండాలని ఆయన ఆశించాడు. ఇంత స్వాతంత్రాన్ని ఇచ్చిన మనం ఈ లోకంలో ఎలా ఉంటున్నాము? ఇక్కడ ఏమనుంది ఆ మాట 2:16లో, స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక. ఈ హేరోదు ఏం చేస్తున్నారు? వాళ్ళ దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి వాళ్ళకున్న స్వాతంత్రాన్ని, వాళ్ళకున్న అధికారాన్ని ఉపయోగించినట్టుగా చూస్తా ఉన్నాం. బహుశా మన చేతుల్లో చాలా అధికారం ఉండొచ్చు, లేకుంటే మన మాటకి చాలా హక్కు ఉండొచ్చు ఈ లోకంలో, మనం ఆజ్ఞాపిస్తే ఏదైనా జరగచ్చు. కానీ అది మనం చేస్తున్నది తప్పు అయినప్పుడు దేవుడు మనకిచ్చిన స్వాతంత్రాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడే మనకి ఏమవుతుంది? రక్షణ కలుగుతుంది. అయితే యోహాను ఇలాగూ చనిపోయాడు కదా. ఈ యోహానులో మనం యేసుక్రీస్తు ప్రభు పోలికను చూడవచ్చు. ఎట్లా అంటే నేను త్వరగా చెప్పి ముగిస్తాను. మత్తయి 27వ అధ్యాయము 16-17 వచనాల్లో ఏమనుందంటే, యేసుక్రీస్తు నిర్హేతకముగా దేశింపబడిన వాడై చెరలో వేయబడాలని చెప్పి ప్రజల చేత కోరుకొనబడ్డాడంట. ఏం చేశారంట? నిర్హేతకముగా, ఏ కారణం లేదు. యోహానును చెరసాలలో వేయడానికి ఏ కారణం లేదు, హెచ్చరించాడు అంతే. యేసుక్రీస్తు ప్రభువుని కూడా నిర్హేతకముగా ద్వేషించి
జనులు ఏం చేశారంట, చెరసాలలో వేశారు. తర్వాత అదే మార్కు మత్తయి 11లో ఏమనుందంటే, ప్రధాన యాజకులు బరబ్బను విడుదల చేయుటకు జనులను ప్రేరేపించిరి. అక్కడ తన తల్లి తన కుమార్తెను యోహాను తల కోసం ప్రేరేపిస్తే, ఇక్కడ ప్రధాన యాజకులు తర్వాత కొంతమంది ప్రజలు యేసుక్రీస్తు మీద ఉన్న కోపము చేత జనులను ప్రేరేపించి బరబ్బాను మాత్రమే అందరూ నోరు తెరిచి బరబ్బానే కావాలి బరబ్బానే కావాలని అడుస్తారు కదా. ఆ బరబ్బాను కావాలన్నప్పుడు పొంతు పిలాతు ఏం చేస్తాడు, నోరు తెరిచి నేను దేవుణ్ణే కాపాడుతాను అనడానికి అవకాశం లేదు. ప్రజల తీర్పే గెలుస్తుంది అక్కడ. ప్రజలు అలాగూ కోరుకున్నట్టుగా చూస్తా ఉన్నాం. అయితే ఇలాగూ ఈ పొంతి పిలాతు కూడా హేరోదు ఎలాగూ ప్రోత్సహించబడ్డాడో చెరసాలలో వేయించాలని చెప్పి తలగొట్టించాలని చెప్పి, పొంతు పిలాతు కూడా ప్రధాన యాజకుల చేత ఏమని ప్రేరేపించబడతాడంటే, యేసును చెరసాల్లో వేయాలి, సిలువకు అప్పజెప్పాలని చెప్పి ప్రేరేపించబడతాడు. అప్పుడు పొంతి పిలాతు భార్య ఏమని చెప్పిద్దంటే, తన దగ్గరకు వచ్చి ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఇక్కడ భార్య ఏం చేస్తుంది, ఆ గొప్ప నీతిమంతుడైన యేసుక్రీస్తును గుర్తించి కనీసము కాపాడడో అది తర్వాత సంగతి. పొంతి పిలాతు యేసుక్రీస్తు ప్రభుని భార్య వచ్చి కనీసం ఏం చెప్తుంది, నీతిమంతుని జోలికి పోవద్దు. కానీ ఇక్కడ యోహానుని మాత్రం ఏం చేస్తుంది, అతన్ని ఎలాగైనా సరే చంపించి తల కావాలని కోరుకుంటుంది. మనము ఈ స్త్రీలాగా ఉన్నామా, హెరోదియా లాగా ఉన్నామా? ఆ నీతిమంతుని గుర్తించాలి, ఆ నీతిమంతుని జోలికి పోవద్దని కనీసం ప్రేరేపిస్తుంది. మనం కూడా మన ఇంటిలో మన భర్తల దగ్గర ఒకవేళ మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మన భర్తలు మనల్ని సరిచేయాలని మనం కోరుకోవాలి. లేకుంటే వాళ్ళు ఏదైనా తెలుసో తెలియక పొరపాటు చేస్తున్నప్పుడు మనము వాటిని సరిచేయడానికి పూనుకోవాలని మనం ప్రోత్సహించబడాలి. ఇలాగ ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, కుటుంబంలో సరిచేసుకోవాలి. మన ద్వారా ఎలాంటి పాపము ఎవరి ద్వారా సంఘంలో కానీ ఇంటిలో కానీ జరుపుకోకుండా మనం ప్రేరేపించబడాలి. ఈ స్త్రీ ప్రేరేపిస్తుంది కానీ పొంతి పిలాతుని అయితే ఆయన ఏం చేయలేడు. ఎందుకంటే అందరూ నోరు తెరిచి మాకు బరబ్బా కావాలి, యేసు వద్దని చెప్పినప్పుడు చేతులు కడుక్కొని ఇది వాళ్ళ చేతులకు అప్పచెప్తాడు. అప్పుడు ప్రజలు ఏమంటారంటే, ఒక మాట చదువుదాం అక్కడ, మత్తయి 27వ అధ్యాయము, మత్తయి 27వ అధ్యాయము 19వ వచనం. ఆయనను అప్పగించినని అతడు అక్కడి నుంచి అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దున ఆయనను గురించి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానం పంపాను. చాలా ఆంటీ. ఇంకొక మాట 25వ వచనంలో, అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాకని అనిరి. ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నిరపరాధినని పొంతి పిలాతులు చేతులు కడిగేసుకుంటే ప్రజలు భయపడాలి కదా, అమ్మో ఇంత గొప్ప రాజే, ఇది నాకు సంబంధం లేదు, ఇతన్ని చంపలేను అని అంటున్నప్పుడు ప్రజలు ఏం చేస్తారంట, ప్రేరేపించబడిన వారే ఆ రక్తము మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని మాట్లాడినట్టుగా చూస్తున్నాం. అసలు అది ఎంత పాపాన్ని వాళ్ళు మీద వేసుకుంటున్నారు కదా. పిలాతు ధైర్యము నిర్ణయం తీసుకోలేకపోయాడు, కానీ చేతులు కడుక్కొని వారి మీదకి వదిలేసినాను. బాధ్యతను తప్పించుకోవడానికి బాహ్య చర్యని మాత్రమే చేయగలిగినాడు, కానీ ఆ పాపం మాత్రం ఊరికే పోదు. యేసు రక్తము వీరి అందరి నోటి మాటను బట్టి కల్వరిలోకి అప్పగించబడ్డాడని ప్రజలందరూ అనుకుంటారు, కానీ నిజానికి ఆయన ఎవరో బంధిస్తేనో లేకుంటే ఎవరో ఆయనని కట్టేస్తేనే కల్వరి శిలువలో ప్రాణం పెట్టలేదు, కానీ ఆయనంతకు ఆయన తన సమయమున కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. అయితే ఎందరైతే ఆ రక్తం చిందించడానికి కారకులయ్యారో వారికి తీర్పున్నది. అదే రక్తం చిందించడం వలన దాన్ని ఎందరైతే అంగీకరిస్తారో వారికి రక్షణ కలిగినట్టుగా చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువును కూడా యోహాను వలె నిర్హేతకముగా వేరే వారి ప్రేరేపణ చేత జైల్లో వేసి చివరికి కల్వరి శిలువలో ప్రాణం పెట్టేంత వరకు ఎవరు కూడా వదిలిపెట్టలేదు. కానీ ఎందరైతే ద్వేషించి ఆ పని చేశారో దాన్ని దేవుడు తనను నమ్మిన వారికి ఏం చేశాడు, ఆశీర్వాదకరంగా మార్చాడు. ఇప్పుడు ఆ కల్వరి శిలువలో రక్తం కార్చిన ఆ ప్రభువును ఎవరైతే అంగీకరిస్తారో వారికి ఏమవుతుంది, రక్షణ భాగ్యము కలుగుతుంది. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనంలో ఏమనుందంటే, యేసుక్రీస్తు రక్తము మనల్ని సమస్త పాపముల నుండి శుద్ధి చేయును అని ఉంది కదా. తర్వాత
కీర్తనలు 119:11 నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. మన హృదయంలో వాక్యం ఉంచుకోవాలి, మన పిల్లలకు నేర్పించాలి, మన భర్తలకి సరైన వాటికి ప్రేరేపించాలి. అంతేకాదు కానీ మన ఒకవేళ ఏదైనా పొరపాటు చేసిన ఎడల ఆయన రక్తమే మనల్ని పాపముల నుంచి శుద్ధి చేస్తుందని చెప్పి నమ్మాలి. అలాగూ మన జీవితంలో హెరోదు లక్షణాలు కానీ, హెరోదియ లక్షణాలు కానీ, హెరోదియ కుమార్తె లక్షణాలు కానీ ఉండకుండా ఉండులాగున ప్రభు మనకు సహాయం చేయాలని మనం అందరం ప్రార్థనలో కొనసాగుదాం. అందరికీ వందనాలండి అవకాశం ఇచ్చినందుకు. చాలా చక్కగా వాక్యం చెప్పినావమ్మా. స్త్రీలమైన మనందరికీ తల్లుల గురించి తీసుకొని వచ్చినందుకు వందనాలు. ఈ దినాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే మనకు జరుగుతున్నాయి. ఆ దినాల్లో ఉన్నాయి, ఈ దినాల్లో ఉన్నాయి. సత్యాన్ని చెప్పిన వాళ్ళ కోసము ఎంతో ప్రాణాలు తెగించి వాళ్ళు కూడా చెప్పినప్పటికీ వాళ్ళ ప్రాణాలు కూడా లోకంలో విడిచిపెట్టి వెళ్తున్నారు. కానీ అయినప్పుడు మనం సత్యం చెప్పకుండా ఉండలేము కాబట్టి ఈ దినాల సత్యం కోసం ఎంతో మంది జైల్లో వేయబడుతున్నారు. మరి భార్య బిడ్డలు అనాథలుగా మిగిలిపోతున్నారు. కానీ అయినప్పటికీ మనం సువార్త చెప్పకుండా ఆగిపోకుండా ఉండలేము. పిల్లలైన మరి హేరోదు భార్యని గురించి, పిలాతు భార్యని గురించి ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అన్నప్పుడు తల్లులైన మన అందరికి కూడా ఈరోజు పాఠం, మన బిడ్డలను ఎలా పెంచవలనో, వాళ్ళని దేవుని రాజ్యం కోసం మనం ఎలా సిద్ధపరచవలనో మనందరికి మంచి వాక్యం చెప్పిన సోదరికి మరి ఎస్తేర్ వారి తరఫున వందనాలు చెల్లిస్తుంటున్నాను. అలాగే పాట పాడిన సిస్టర్ సుధా సిస్టర్ కూడా వందనాలు. మరి ప్రేయర్ అంశాలు ఎవరన్నా చెప్తారేమో. కేజక్క ఉందో లేదో తెలియదు. ఎవరక్క ప్రేయర్ అంశాలు చెప్పేవాళ్ళు లేరా? కేజీఆర్ లేదు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళే ప్రేయర్ రిక్వెస్ట్ ఏమన్నా చెప్తే చెప్పండి. రేపు వాళ్ళ ఆడబిడ్డ భర్త రేపు భూస్థాపన కార్యక్రమం ఉంటుంది కాబట్టి దానికోసం ప్రార్థన చేయమని. పులివెందుల కదక్క? పుట్టపర్తిలో దగ్గర అమ్మా. దీని తర్వాత ఇప్పుడు 26, 27, 28 మీటింగ్స్ కి పులివెందులకు పోతారు. రేపు 24 కదా, ఇంకా 24 ముగించుకొని దాని తర్వాత 25 అక్కడ బయలుదేరి వెళ్తారంట పులివెందుల. రేపైతే ఈ కార్యక్రమం ఉంది. రేపు 9 గంటల నుంచి 10 గంటల నుంచి బాడీ వస్తుందంట. రేపే చేసేసి 12 గంటల తర్వాత మళ్ళా వెళ్తారేమో, మళ్ళా ఊర్లో ఏదో భోజనాలు పెట్టించేసి వెళ్ళిపోతారు అని చెప్పారు. ఆయన స్వగ్రామంలో జరుగుతాయంట. పుట్టపర్తి దగ్గర పల్లె అది, ఆ పల్లెలో జరుగుతాయి అని చెప్పింది. తర్వాత ఈరోజు పేపర్లో కూడా యాడ్ ఇచ్చినారు కదా. వందనాలు అమృతక్క, వందనాలు వందనాలు అక్క. చాలా రోజులు అయింది కదక్క ఆయన మరణించి. అవును, చాలా రోజులు అయింది. బాడీ అదేదో ఆయన పాస్పోర్ట్ ఏదో చిన్న ప్రాబ్లం ఉన్నిందంట, మిస్ అయింది పాస్పోర్ట్ అని అన్నారు. మరి